హక్కు ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Friends, year 2020 has been a very tough year for our plant, but together we in SMS have accepted this as a challenge and utilized this opportunity to improve our surroundings, our equipments and working environment for our employees. Year 2020 has shown us ways to improve our safety, productivity, and which we have implemented in each and every section of our SMS. Our efforts have improved the road safety in the plant. Now that remarkable signs of improvements, we are really ready to take up the challenge in our hand, that is to convert each ton of blast furnace output into steel and cast successfully. Time has come to make up for all our losses. My best wishes are there with you. I wish you all a very safe, happy and prosperous New Year 2021. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఆర్ఎంహెచ్పి తరపున నా కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఏప్రిల్ నుంచి మనం ఎన్నో ఆర్ఎంహెచ్పి ఎన్నో రికార్డ్స్ ఎంతో క్షేమంగా భద్రతతో కూడిన ఉత్పత్తిని చేయడం జరిగింది. అవి మరీ ముఖ్యంగా మనం సైజు డోర్ ప్రిపరేషన్లో కానీ, డెమరేజ్ తగ్గించడంలో కానీ, జీపీఎల్ నుంచి మెటీరియల్ తీసుకోవటం కానీ, బాయిలర్ కూలు సప్లై చేయటంలో కానీ మనం ఎక్కడ కూడా మరి కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్ళటం జరిగింది. ప్రొడక్షన్లో ఇన్ని పాండమిక్స్ వచ్చినా కానీ ఇంత కోవిడ్-19లో కూడా ప్రొడక్షన్లో మనందరం కలిసి చేయి కలుపుకొని ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా మరి ముందుకెళ్ళడం జరిగింది. రానున్న మరి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా అదేవిధంగా మనం ముందుకెళ్ళి ప్లాంట్ని లాభాల బాటలో ఆర్ఎంహెచ్పి నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆర్ఎంహెచ్పి తరపున, నా తరపున, నా కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సెంట్రల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరంలో మనం చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నాము. నిజమైన ఛాలెంజింగ్ ఇయర్ అది. కరోనా నేపథ్యంలో అన్నీ అతలాకుతలం అయిపోయాయి. కంపెనీ పూర్తిగా మునిగిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. అటువంటి టైంలో మళ్ళీ మొదటి త్రైమాసికం అయిన తర్వాత నుంచి మళ్ళీ ప్రొడక్షన్ పుంజుకుంది. అన్నిట్లోకి ముఖ్యంగా ప్లాంట్ ప్రొడక్షన్ లెవెల్కి వచ్చేప్పటికి సెంట్రల్ ప్లాంట్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా మెండుగా ఉంది. మరి ఇప్పటిదాకా మనం ఎలాగైతే కష్టపడి అకుంఠిత దీక్షతో ఈ ప్రొడక్షన్ ఎలా చేయగలిగామో ఇదే ఉత్పత్తిని మనం రెట్టించిన ఉత్సాహంతో మరి కంటిన్యూ చేసినట్టయితే 2021 సంవత్సరంలో మనకి తిరిగే ఉండదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తిరిగి ఉండదు. దానిలో సెంట్రల్ ప్లాంట్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా క్రిటికల్, చాలా వ్యాలిడ్. కాబట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆ రకంగా పయనిద్దామని చెప్పి ఆశిద్దాము. మరి ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా తరఫు నుంచి, సెంట్రల్ ప్లాంట్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. Good morning, my dear colleagues and contract workers. The year 2020 was full of turbulence. With lot of challenges and difficulties, we have passed this year. Now the year 2021 is ahead of us. We as a whole of COCCP welcoming this year with many good expectations. Just recently we have achieved one milestone for RINL by commissioning COB number 5 with other subsections like coal preparation plant, CDCP and coke shorting plant. Our management and unions are with us and they are continuously giving support and encouragement. With this
we can overcome any kind of hurdles. We also expect our plant RINL grows further from this economic situation to better healthy economic situation. With this expectation, I wish you all the most happy and prosperous New Year 2021. Thank you. నమస్తే అండి. హలో ఎంప్లాయీస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో మనం 2020 దాటి 2021కి ఎంటర్ అవుతున్నాం. సో 2020 మనందరికీ తెలుసు, ఇది ఆఫ్టర్ మార్చ్ ఎండ్ తర్వాత కరోనా వలన చాలా ఎఫెక్ట్ అయినాయి. బోత్ ప్రొడక్షన్స్, ఈవెన్ అవర్ లైఫ్ స్టైల్స్, ఎవ్రీవేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కానీ అన్నిటిలో కూడా మన ఎంప్లాయీస్ అందరూ ధీటుగా ఎదుర్కొని ప్రొడక్షన్ అవాంతరాలు రాకుండా చాలా కష్టపడి పనిచేశారు. నాట్ ఓన్లీ ప్రొడక్షన్, సో ప్రొడక్షన్లో ఏంటంటే మనం బ్రేక్ డౌన్స్ అవ్వకుండా, ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా త్వరగా మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చేటట్టు అందరూ సమిష్టిగా కృషి చేసి మన టార్గెట్స్ రీచ్ అయ్యి దాని అనుగుణంగా ప్లాంట్కి మనం మన పాత్ర పోషించాలని, సో దట్ ప్లాంట్ ప్రొఫెషనల్గా వస్తుంది. ఈవెన్ డిసెంబరే క్యాష్ ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇదే విధంగా రాబోయే 3 months కూడా వస్తే మనకి రెవెన్యూ బాగా వస్తుంది. అండ్ ప్రెజెంట్లీ మార్కెట్ చాలా డిమాండ్ ఉంది. పర్టికులర్ మన రీబార్ అయితే, సో మనం ఆల్రెడీ ఎప్పుడైతే రోలింగ్ స్టార్ట్ ఉందో అప్పటికే వెహికల్స్ వచ్చేసి ఉంటున్నాయి అండ్ అంత డిమాండ్ ఉంది. సో ఈక్వల్గా మనం రెసిప్రోకేట్ అయ్యి వాళ్ళ డిమాండ్స్ని మనం పూర్తించాలి. సో మార్కెటింగ్ నుంచి ఏదైతే అడుగుతారో దానికి అనుగుణంగా మనం ప్రొడ్యూస్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం మేబీ వీక్లీ షట్ డౌన్స్ కన్నా మధ్య మధ్య 3 days తర్వాత కూడా చేంజ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో మనకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే టైంలో మనం ఎన్కరేజ్ చేసుకోవాలి. సో అట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు అందరూ సహకరించాలి. సో అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మన టార్గెట్స్ మీట్ అయ్యి విఎస్పిని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Hello, Namaskaram to all my VSP colleagues and contractual workmen. This is P.S. Rao, head of the Department of Wire Mill 2 here to convey my New Year greetings to each one of you. We had a tough time and a torrid time in 2020 with COVID, no market for products, and really a tough time in balancing the way of life. Really, 2020 was a mixed year for Wire Mill 2, and Wire Mill 2 had made great advances improving the quality of products, improving the rolling rates for better production, and rolling of new grades like boron, CO2 and special grades, which do fetch higher margins and to be competitive in the market. In this context, I would like to extend my thanks to one and all of WRM2 and associated partners. I believe in ourselves in implementing the company objectives for which WRM2 and its great team is always at the forefront. I also take this opportunity to thank my superiors for their continual support. Wire Mill 2 has become really a pivotal high-speed mill for RINL in terms of high contributions for the products rolled. WRM2 employees and the contract workmen are doing a great job, a tremendous job in addressing the market demands and getting adapted and take any challenge given to them. In welcoming 2021, the first thing we must do is to adapt the ever-changing market with a high-quality product head-on with a determined aim to lift RNL high. Happy New Year to all my wonderful colleagues, and you are always the inspiration behind every achievement at work. And my best wishes to you and your family. Happy New Year, and thank you very much. Namaskar, my dear friends. Year 2020 has passed and the new year 2021 is on the horizon. Welcoming year 2021, I wish all employees of CRMP and their family members to be blessed with good health and happiness in 2021. Year 2020 has been a year of unprecedented challenges of COVID and recession, and our journey through this tough year has made us stronger and more confident. In our department CRMP, we had challenges of quality of line, stack emission, material spillages on the floor, etc. Yet, with our collective and untiring efforts, we achieved consistent quality of line, maintained stack emission within norms,
and produce lime as per the requirement of SMS. Safety of man and machine has been our top priority. We also started disposal of limestone screening through railway wagons to make our area much more clean. We have to set more trains in 2021. We have to bring the cost of our lime to the most competitive level. We have to maintain safe and neat soft floor. There are many other targets to be achieved yet. And I am sure we will achieve all our targets with our determined efforts in 2021. That is why I am very excited to welcome 2021. Once again, I wish you all a very happy new year 2021. మన ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ డిపార్ట్మెంట్ వైరాడ్ మిల్, ఎంఎంఎస్ఎం, బార్ మిల్ అండ్ బిల్లెట్ మిల్కి రోల్ అసెంబ్లీస్ అండ్ గైడ్స్ విల్ సప్లై, మరియు 6 మిల్స్కి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఇవ్వటం అనేది మన యొక్క ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. సో ఈ 6 మిల్స్ ఫుల్ టార్గెట్ ప్రొడక్షన్లో ఉండాలి అంటే మన యొక్క ఈ రోల్ అసెంబ్లీస్ టర్నింగ్ చేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్స్కి మరియు అలాగే గైడ్స్ సప్లై చేసి పూర్తి ప్రొడక్షన్ టార్గెట్స్ని అటైన్ అవ్వడంలో ఈ యొక్క ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నతమైనది. ఈ విధంగా మన సుదీర్ఘమైనటువంటి మన ఎక్స్పీరియన్స్ తోటి 100% దాటినటువంటి మిల్స్ యొక్క ప్రొడక్షన్ని సస్టైన్ చేయడంలో మన పాత్ర చాలా దాగి ఉంది. వీఆర్ గోయింగ్ ఫర్ దట్ ఓన్లీ. మర్చిపోలేనటువంటి కష్టజాల నుంచి బయటకు వచ్చి ఈ 2020ని గుడ్ బై చెప్తూ ఈ యొక్క 2021లో మనందరికీ కూడా మంచిగా ఉండేటట్లు మన ప్రొడక్షన్ టార్గెట్స్ని పెంచి మార్కెట్లోకి మన ఉత్పత్తుల్ని యాజ్ పర్ అవర్ రేటెడ్ కెపాసిటీస్ ప్రకారం తయారు చేసి బయటకు పంపించడంలో పెట్టి మన ప్లాంట్ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకెళ్ళగలిగేటట్లు మన యొక్క ఈ రోల్ షాప్లో చేసేటటువంటి పనితనాన్ని బట్టి ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మార్కెట్ పంపించి ఈ యొక్క క్యాష్ ప్రాఫిట్ వచ్చేటట్లు ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరోమారు విన్నవించుకుంటాను. ఈ 2021 అందరికీ కూడా శుభప్రదం కావాలని నేను మీ అందరికీ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Our CMM department employees have contributed immensely for VSP through all these years. I wish all the department employees and along with their family members a very happy new year. And I also wish them to continue the same efforts in VSP to bring to VSP in higher heights. Thank you very much. Good morning to everybody. Our instrumentation department employees collectively contributed to VSP all these years, and I wish instrumentation department employees and their families very happy, prosperous new year, and I wish they will contribute further to bring new heights to the VSP. Thank you. Dear friends, the year gone by, that is 2020, was a challenging year for the whole world as well as RINL due to COVID-19 pandemic. We at CED also had a difficult time, and despite that we supported all the production departments to overcome the challenges posed by the pandemic. With the collective effort of all of our colleagues, we could successfully overcome all the challenges. Our efforts are well appreciated by the management as well as by the production units. We could fulfill all the tasks assigned to us despite the difficult circumstances. So let us continue our good efforts to support the production units so that the plant can reach new heights in production during the coming months. On the eve of New Year, I wish you and your family a safe, happy
and prosperous new year 2021. Thank you. విశాఖ ఉక్కు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2020 మనందరం కరోనా మహమ్మారి ఎదుర్కొని ప్లాంట్ని సమర్థవంతంగా నడిపించగలిగాము. ఈ సంవత్సరం ఇంకా ముందుగా అభివృద్ధి చెంది ప్లాంట్ ఉత్పత్తి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుకు నడాలని కోరుకుంటూ 2020 సంవత్సరం మనం ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ కరోనా కష్టకాలంలో కూడా మన విధులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎఫ్ఎండి సైడ్ నుంచి మనం ఈ ప్లాంట్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మనం నిర్వహిస్తూ వచ్చాము. మనకి చాలా ఛాలెంజ్లు వచ్చినాయి ఈ సంవత్సరం. కోక్ షిఫ్టింగ్లే కానీ సెంటర్ షిఫ్టింగ్లే కానీ సెంటర్ మిషన్ 2 డౌన్ అవడం మూలంగా ఆ సెంటర్ మీద తీసుకెళ్ళిపోయి యార్డ్ వేయడమే కానీ తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్స్ 3 ప్లాట్ఫామ్స్లో రన్నింగ్లోకి వచ్చాక దానికి కావాల్సిన సెంటర్ షిఫ్టింగ్ మనం చేయడంలో కానీ చాలా ఇది చేసాం. ప్లాంట్ రిక్వైర్మెంట్ని అలవాటుగా మనం చేయగలిగాం. ఇది అందరూ ఎఫ్ఎండి ఎంప్లాయీస్ సహకారంతో ఎంతో జరిగింది. సో ఇదే ఉత్సాహంతో మనం 2021లోకి వెళ్తున్నాము. 2021లో కూడా మనం ఇదే ఉత్సాహం పనిచేస్తూ ఈ మన ప్లాంట్ని లాభాల బాటలో పట్టించాలని మన వంతు కృషిగా మనం చేస్తాము. సో ఐ విష్ ఆల్ ది బిఎస్పీ ఎంప్లాయీస్ అండ్ ఇన్ పర్టికులర్ ఎఫ్ఎండి ఎంప్లాయీస్ ఏ వెరీ బ్రైట్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2021. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే మనము ఈ 2010లో ఒక మేజర్ క్రైసిస్ని ఎదుర్కొన్నాము. అది కోవిడ్-19 రూపంలో. సో దీని మూలంగా మన ప్రొడక్షన్ ఎలా తగ్గిందో మీ అందరికీ తెలుసు. స్కేల్ డౌన్ ఆపరేషన్ మూలంగా మనకి ప్రొడక్షన్ తగ్గిపోవడం, దాని మూలంగా మన కంపెనీ కూడా కొంచెం నష్టాలు ఎక్కువ పెరగడం జరిగింది. అదే సమయంలో మనం వర్కర్స్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం ఆరోగ్యరీత్యా కానీ. బట్ అదే టైంలో మనం కొన్ని పాజిటివ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మనకు గాడ్ పాండ్స్ అనే ఒక కొత్త యూనిట్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. దాని మూలంగా ఏంటంటే మనం ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ మనం ఫాలో అవ్వాలో ఈ గాడ్ పాండ్ మూలంగా మనము ఈ ఎఫ్లూయెంట్ వాటర్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ యొక్క పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం మనం వాటిని ట్రీట్ చేసి దాన్ని సీలో పంపించడం జరుగుతున్నది. సో ఈ వాటర్ సేవింగ్ అనేది ఇది ఒక రోజుతో అయిపోయే పని కాదు, ఇది కంటిన్యూస్గా జరగాల్సిన విషయం. దాని మూలంగా మనం ఎంతో వాటర్ సేవ్ చేస్తున్నాము. దీని గురించి మనం కొత్త స్కీమ్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతున్నది. సో ఈ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్, ఈ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ని ఫర్దర్గా మనం ముందుకు తీసుకెళ్తాము. సో ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 2020 సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా అతలాకుతలమైంది. అయినప్పటికీ కూడా ఉద్యోగులు సంఘటిత శక్తితో మొక్కవన్న ధైర్యంతో అధికోత్పత్తిని సాధించి మన దేశానికి పట్టుకొమ్మగా నిలిచారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల పర్టికులర్గా ఉద్యోగులందరికీ ప్రత్యేక అభినందనలు. 2021 సంవత్సరంలో ఈ 2020లో మనం ఏమైతే పాఠాలు నేర్చుకున్నామో దాన్ని అధిగమించి ఈ వేవ్ 2 వస్తుందన్న తగు జాగ్రత్తలు తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ ప్రొడక్షన్ ఎక్కడైతే ఈ కరోనా మహమ్మారి మనం తగ్గిపోయిందో దాన్ని అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మన కర్మాగారాన్ని అత్యధిక లాభాలు, అత్యధిక ఉత్పాదనతో మరింత పరుగులు పెట్టిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా కోకోవన్ బ్యాటరీ కొత్తగా స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మిగతా యూనిట్లు కూడా అన్నీ మరింత రెట్టింపు ఉత్సాహంతో అందరూ యావత్ ఉక్కు ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేసి మనకి మరింత ఉక్కు ప్రపంచంలో మరింత రాణింపు, గుర్తింపు తెస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ గమనిస్తున్నాడు సత్యనారాయణ. హ్యాపీ న్యూ ఇయర్ అండి 2021. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ ప్రామిసింగ్ ఇయర్ ఫర్ అస్. లాస్ట్ ఇయర్ అనేది మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మన దేశం కూడా మొత్తం ఎదుర్కొంది. వాటన్నిటిని అధిగమించి మన స్టీల్ ప్లాంట్స్, ముఖ్యంగా అన్ని స్టీల్ ప్లాంట్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మన స్టీల్ ప్లాంట్ కూడా ముందంజలో ఉంది. అన్ని డిఫికల్టీస్ కూడా కట్టమైపోయి ఇప్పుడు కొత్త ఫార్వర్డ్లోకి మనం వస్తున్నాం. మన ప్లాంట్ కూడా లాభాల బాటలోకి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వాటన్నింటినీ కూడా అందరికీ కూడా అభినందనలు అండి. మన కోవిడ్ని ఎదుర్కోవడంలో అందరం కూడా సమిష్టి కృషి అనేది కనబడుతుంది క్లియర్గా. దానివల్ల మనం ఆర్గనైజేషన్ ఇంకా ఎన్నో ముందంజ వేసి అవకాశాలు కనబడుతున్నాయి.